హలో అండి, నమస్తే. పుష్ప 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 ఈ ఫీవర్ నుంచి మూవీ రిలీజ్ అయ్యేదాకా, మీ ముందర రివ్యూ తెచ్చేదాకా ఇదే సిరీస్ కొనసాగుతుంది. దాంట్లో ఇది కూడా ఒక వీడియో. మీరు థంబ్నెయిల్ చూసినట్టు ఈరోజు మనం సుకుమార్ ఫిల్మోగ్రఫీ అన్ని మూవీస్ గురించి ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్య మూవీ. సో అప్పుడే గంగోత్రి మూవీ చేసిన ఒక యంగ్ అల్లు అర్జున్ ప్లస్ దిల్ మూవీ హిట్ ఇచ్చిన ఒక యంగ్ ప్రొడ్యూసర్ ఇన్ దిల్ రాజు ప్లస్ లాస్ట్ 5 yearsలో తెలుగు మూవీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా లవ్ స్టోరీసే ఆడుతున్నాయి. నువ్వే కావాలి, తర్వాత నువ్వే నువ్వే, మనసంతా నువ్వే, ఇవన్నీ పెద్ద బ్లాక్ బస్టర్స్ మూవీస్, లవ్ స్టోరీసే రిలీజ్ అయినాయి. ఈ నేపథ్యంలో ఒక లెక్కల మాస్టర్ వివి వినాయక్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ దిల్ రాజుకి ఒక స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ విని దిల్ రాజు డెఫినెట్లీ ఇంప్రెస్ అయ్యి నెక్స్ట్ మూవీ నీతోనే చేస్తాను, ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేయని చెప్పారు. దాంట్లో ఏంటి కొత్తదనం ఉంది? అందరూ లవ్ స్టోరీసే చేస్తున్నారు. హిట్ అవ్వాలంటే ఏదో ఒక యూఎస్పి, ఒక కొత్తదనం ఉండాలి. దీంట్లో ఏముంది? షారుఖ్ ఖాన్ ఎప్పుడో చాలా ఏళ్ళ తర్వాత ఏక్ తర్ఫా లవ్ అని చెప్పాడు మూవీలో. కానీ వన్ సైడెడ్ లవ్ గురించి మనకు ఇంట్రడ్యూస్ చేసిండేది నన్ అదర్ దాన్ సుకుమార్ గారు. వన్ సైడెడ్ లవ్ని ఎంత బ్యూటిఫుల్గా, ఎంత పోయటిక్గా, ఎంత క్రియేటివ్గా చూపించగలరు. ఆ వన్ సైడెడ్ లవర్ని కూడాను ఒక హీరోగా చూపించడం అనేది ఇంకా మంచి కాన్సెప్ట్. డెఫినెట్లీ ఇది ఎంత ఫ్రెష్ ఉందంటే ఈ కాన్సెప్ట్ ఇప్పుడు కూడాను రీసెంట్గా సుకుమార్ మూవీస్ పరిచయం చేద్దామని నా కొడుకు 11 years old ఇక్కడ కెనడాలో తనకు ఈ మూవీ చూపిస్తే ఇప్పుడు కూడాను ఆ మూవీ ఫ్రెష్గా అనిపిస్తుంది, యునీక్ టేకింగ్గా అనిపిస్తుంది. ప్లస్ అందరికీ తెలిసిండేదే దేవిశ్రీ ప్రసాద్ కూడా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఫీల్ మై లవ్ అంటూ అల్లు అర్జున్ డాన్స్ చేసుకుంటూ మన అందరి గుండెల్లో వచ్చేసాడు. అదే మూవీ ఆర్య 1. సుకుమార్ ఒక బ్లాక్ బస్టర్ మూవీతో డెబ్యూ చేశారు. నెక్స్ట్ వచ్చే మూవీ జగడం. బహుశా నాకేమనిపిస్తుందంటే లవ్ స్టోరీనే ఫస్ట్ మూవీ చేశాను, కానీ నేను కొత్తగా ఏమైనా రీఇన్వెంట్ చేద్దాం, కొత్తగా ఏమైనా ఆలోచిద్దాం, లేకపోతే ఇవే లవ్ స్టోరీస్లో నేను మళ్ళీ ఫెయిల్ అయిపోతానేమో అని వైలెన్స్ గురించి చేద్దాము అని జగడం మూవీ స్టార్ట్ చేశారు. ఈ మూవీ టెక్నికలీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్లస్ జగడం ఆల్బమ్, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు జగడం ఆల్బమ్ మీరు ఇప్పుడు కూడాను వింటే ప్రతి ఒక్క సాంగ్ కూడాను సూపర్ డూపర్ హిట్. కానీ ఈ మూవీ ఎక్కడ ఫెయిల్ అయిందంటే స్క్రీన్ ప్లే. అది కొంచెం ఓవర్ ఇంటెలిజెన్స్ అనిపించింది. ప్లస్ చాలా డిస్జాయింట్గా ఉంటుంది. మిమ్మల్ని కంప్లీట్గా ఇమ్మర్స్ చేయలేకపోయారు సుకుమార్ గారు. ప్లస్ ఇంకో మెయిన్ రీజన్ నా ప్రకారం ఏంటంటే ఈ మూవీకి తగ్గ హీరో రామ్ కాదేమో. ప్లస్ అప్పుడు మీకు గుర్తుంటే రామ్ ఫిజిక్ కూడాను చాలా థిన్గా ఉండేవాళ్ళు. ప్లస్ ఒక యంగ్ హీరోకి ఇంత మాస్ మసాలా మూవీ పడ్డం, ఒక యాక్షన్ హీరోగా అందరూ యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఈ మూవీ కమర్షియలీ అందరూ అనుకున్నట్టే ఫ్లాప్ అయింది. కానీ చాలా ఏళ్ళ తర్వాత శాటిలైట్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, దిస్ మూవీ బికేమ్ ఏ కల్ట్ క్లాసిక్. చాలామందికి ఇది ఇప్పుడు కూడాను నచ్చుద్ది. ఎందుకంటే నచ్చేందుకు చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ అన్నీ కలిపి ఒక మంచి మూవీ అవ్వలేకపోయింది. ప్లస్ ఆర్య కంపేర్ చేస్తే జగడం క్వాలిటీ డెఫినెట్లీ ఇట్ ఫెల్ షార్ట్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అల్లు అర్జున్తోనే ఆర్య 2 మూవీ చేశారు. ఈ కాన్సెప్ట్ వచ్చేసి అట్లీస్ట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కొంచెం కొత్తగా ఉంది. ఎందుకంటే
సేమ్ హిట్ అయిన మూవీలో ఉన్న క్యారెక్టర్స్ని, సేమ్ సెంట్రల్ కాన్సెప్ట్ని డిఫరెంట్ యాక్టర్స్తో, డిఫరెంట్ స్టోరీతో మళ్ళీ మన ముందుకు తెచ్చారు సుకుమార్ గారు. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ నాకు నచ్చిండేది ఏంటంటే క్యారెక్టర్ ఆఫ్ ద హీరో. తను కొంచెం సైకో అనే చెప్పాలి. ఎందుకంటే తను ఎవరినైనా ప్రేమిస్తే చాలా ప్రేమించేస్తాడు, ఎవరినైనా హేట్ చేయాలంటే చాలా హేట్ చేసేస్తాడు. తనకు ఉండేది ఓన్లీ 0 or 1, మధ్యలో ఏవి ఉండవు. అది ఒక ఇంట్రెస్టింగ్ క్వర్కీ క్యారెక్టర్ ఒక హీరోకి. అది అల్లు అర్జున్ తన కెరియర్ ఆ స్టేజ్లో డెఫినెట్లీ ఇది ఛాలెంజింగ్ రోలే, చాలా బాగా చేశారనే చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ డెఫినెట్లీ చాలా ఎంజాయింగ్ ఉంటుంది. మీకు గుర్తుంటే బ్రహ్మానందం గారి కామెడీ హాలుసినేషన్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హాలుసినేషన్, 10th స్టేజ్ ఆఫ్ హాలుసినేషన్. అండ్ సాంగ్స్ కేక మిస్టర్ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్, హీఈస్ మిస్టర్ పర్ఫెక్ట్, అది కానివ్వండి. ఆల్ సాంగ్స్ దీంట్లో కేక. మేము అగైన్ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టు రింగ దేవిశ్రీ ప్రసాద్ని ఒక పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్గా నిలబెట్టింది. ప్లస్ ఈ మూవీ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సెకండ్ హాఫ్లో కొంచెం తేడాగా అనిపించింది, ఎస్పెషలీ క్లైమాక్స్ నాకు నచ్చలేదు. కానీ ఇంకొకటి నాకు చాలా బాగా నచ్చింది, అండ్ దిస్ ఈజ్ వేర్ సుకుమార్ రైటింగ్ ఎంత స్ట్రాంగ్ అనేది మాకు తెలుస్తుంది. అజయ్ గారు చేసిన సుబ్బిగాడి క్యారెక్టర్ అది ఎంత బాగుంటుంది. ఒక విలన్గా వచ్చి తను హీరోతో, ఆర్యాతో ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకుంటాడు. అది ఎందుకు? వాళ్ళిద్దరికీ ఒకే ఒక కామన్ పాయింట్ వచ్చేసి గీత మీద లవ్ పెట్టుకుని ఒకడిని ఫ్రెండ్షిప్ చేసుకుని వీడి కోసం త్యాగం చేస్తాడు. అది ఎందుకు? మన గీత కోసం, అన్న మన గీత కోసం వెళ్ళు అంటాడు. ఎంత మంచి కాన్సెప్ట్ అండి అది. అది ఒక మంచి రైటరే ఇలాంటి క్యారెక్టర్ రాయగలడు, మంచి డైరెక్టర్నే ఇలాంటి క్యారెక్టర్ని స్క్రీన్ మీద అంత బాగా చూపించగలడు. సో ఒక ఫ్లాప్ అయిన తర్వాత సుకుమార్ గారు మళ్ళీ ఇంకొక హిట్ కొట్టారు, అది మళ్ళీ బన్నీతోనే. నెక్స్ట్ వచ్చేసి మూవీ 100% లవ్. మన సౌత్ స్టేట్స్లో కొంచెం చదువుల పిచ్చి ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. మీరు యాక్సెప్ట్ చేయకపోయినా ఇది గ్రౌండ్ రియాలిటీ. మనోళ్ళు కొంచెం ర్యాంక్స్ గురించి చాలా పిచ్చి ఉంది. ఇలాంటి దాంట్లో ఈ ర్యాంకర్స్ మధ్య లవ్ స్టోరీ ఉంటే ఎలా ఉంటుంది? ఒక లెక్కల మాస్టర్కే ఈ ఐడియా రాగలదు. వాళ్ళ ఇద్దరి మధ్య కూడాను ఒక లవ్ స్టోరీ డెవలప్ అయ్యి ఫస్ట్ వాళ్ళు కొట్లాడుకునే సీన్స్ చదువు మీదే కొట్లాడుకుంటారు. వాళ్ళు దగ్గరయ్యేది చదువు కాంపిటీషన్ వల్ల దగ్గర అయిపోతారు. తర్వాత ఈగో క్లాషెస్ వస్తాయి కాంపిటీషన్ వల్లనే, ఎవరికన్నా ఎక్కువ అని కాంపిటీషన్ వల్లనే వాళ్ళు విడిపోతారు. ఇది డెఫినెట్లీ చాలా యూనిక్ కాన్సెప్ట్. వేరే ఏ డైరెక్టర్కి ఇది డెఫినెట్గా ఈ ఐడియా రాదని అనుకుంటాను నేను. ఎందుకంటే తను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఒక లెక్కల మాస్టర్గా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ట్యూషన్స్ చెప్పుకుంటూ తను ఈ గ్రౌండ్ రియాలిటీని చూసి రాసుకున్న స్టోరీ. ఇంకా ఈ స్టోరీలో వర్కౌట్ అయ్యిండేది, ఈ మూవీలో వర్కౌట్ అయ్యిండేది మేజర్లీ ఈ యూనిక్ కాన్సెప్ట్ ప్లస్ తమన్నా స్క్రీన్ ప్రజెన్స్ అండి. తను ఈ మూవీలో రాణించింది. అసలు నాగ చైతన్య మీడియోకర్ యాక్టింగ్ కవరప్ అయిపోయింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ వచ్చేసి సుకుమార్ కెరియర్లో లాస్ట్ లవ్ స్టోరీ. అదైన తర్వాత గేర్లు మార్చేశారు. నెక్స్ట్ వచ్చేసి 1 నేనొక్కడిని. ఇది నిజంగా సుకుమార్ గారికి ఒక డేరింగ్ సబ్జెక్టే అని చెప్పాలి. ఎందుకంటే ఇది వచ్చేసి హీరోకి ఒక లోపం ఉంది, స్కిజోఫ్రెనిక్ అని. 25% గ్రే మ్యాటర్ తక్కువ ఉంది బ్రెయిన్లో, అందుకే తను మర్చిపోయాడు వాళ్ళ పేరెంట్స్ ఎలా చనిపోయారని. ఇలాంటి ఒక లోపమున్న క్యారెక్టర్కి మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ని కాస్ట్ చేయడం అనేది నిజంగా గట్స్ కావాలి. పర్సనలీ నా ప్రకారము సుకుమార్ కెరియర్లో ఇది బెస్ట్ స్టోరీ.
ఈ నేనొక్కడినే స్టోరీ ఉండేది. ఈ స్టోరీలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక స్కిజోఫ్రెనిక్ హీరో అండ్ ఒక థ్రిల్లర్, తను ఎలా సాల్వ్ చేస్తాడు, వాళ్ళ పేరెంట్స్ ఒక పజిల్ పెట్టింటారు, క్లూ ఫర్ సంథింగ్, ఆ క్లూ వచ్చేసి ఏమో ఇంకా పెద్దది. ఆ సీక్రెట్ కోసం విలన్స్ అందరూ హీరోని చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆ పజిల్ కావాలి, ఆ సీక్రెట్ కావాలి. ఇది స్టోరీ పరంగా ఆన్ పేపర్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ స్టోరీ. నాకు డెఫినెట్గా మహేష్ బాబు ఎందుకు ఇంప్రెస్ అయ్యారో అర్థం చేసుకోగలను. కానీ ఈ మూవీ ఎక్కడ ఫాల్టర్ అవుతుందంటే స్క్రీన్ ప్లేలో. అటు ఫుల్ కమర్షియల్గాను కాకుండా, అంటే ఫ్యాన్స్కి ఏమి కావాలో అలా కాకుండా, ఇటు ఫుల్లీ డార్క్ అండ్ ఫుల్లీ సైకలాజికల్ థ్రిల్లర్ కాకుండా ఎక్కడో మధ్యలో కొంచెం ఇండల్జెంట్ సీన్సే పెట్టుకున్నారు. అది స్క్రీన్ ప్లేని దెబ్బతీసిందే తప్ప ఏమీ హెల్ప్ చేయలేదు. ఇంకో రీజన్ ఏంటంటే మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ ఈ స్టోరీకి సరిపోరని నా అభిప్రాయం. ఎందుకంటే మనకు ఒక స్టార్ గురించి ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఉంటుంది, వీళ్ళు ఇలాగే మూవీ చేస్తారు, ఈ మూవీలో ఇలానే ఉంటాయి, కొన్ని ఎలిమెంట్స్ కంపల్సరీగా ఉండే తీరాలి. సడన్గా ఎక్స్పెరిమెంట్ చేస్తే యాక్సెప్ట్ చేయలేకపోతాం. అది మంచిగా చేస్తే వర్కౌట్ అవుతుంది, కానీ ఇక్కడ సగం అటు ఇటు కాకుండా పోయింది, కొంచెం వర్కౌట్ అవ్వలేదు. ఇదే సబ్జెక్ట్లో నానిని పెట్టుకుని ఉంటే బొమ్మ అదిరిపోయేది. ఎందుకంటే నాని చాలా ఇంటెలిజెంట్, ప్లస్ నాని ఈ మూవీని ఒక మంచి డైరెక్షన్లో మలిపేవాడని నా గట్టి నమ్మకం. నాని లాంటి హీరో ఈ మూవీకి పడింటేగిన ఒక సూపర్ డూపర్ హిట్ సైకలాజికల్ థ్రిల్లర్ బయటకు వచ్చేది. కానీ ఇప్పుడు కూడాను మీరు చూస్తే మధ్యలో కొంచెం ల్యాగ్ ఉంటుంది. దాన్ని మీరు ఇఫ్ యూ కెన్ సిట్ త్రూ ఇట్, ఒక మంచి స్టోరీ చూసిన ఫీలింగ్ వస్తుంది. కొంచెం ల్యాగ్ ఉంది. తన కొడుకుని చూపించడం, మహేష్ బాబు కొడుకుని చూపించడం, అది కూడా కొంచెం ఓవర్గా అనిపించింది నాకు. ఇది ఒక ఎక్స్పెరిమెంటే, కానీ స్టోరీ పరంగా నాకు చాలా బాగా నచ్చిన సుకుమార్ మూవీ ఇదే. నెక్స్ట్ వచ్చేసి నాన్నకు ప్రేమతో. సుకుమార్ గారు ఈ మూవీ ఎందుకు చేశారంటే, వాళ్ళ నాన్నగారు తిరుపతి నాయుడు అనుకుంటా వాళ్ళ పేరు, వాళ్ళు చనిపోయిన తర్వాత ఒక ట్రిబ్యూట్గా ఫాదర్ సన్ రిలేషన్షిప్ గురించి ఒక మూవీ రాసుకున్నారు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ని దీంట్లో ప్రజెంట్ చేశారు. పర్సనలీ నాకు ఈ మూవీ చాలా నచ్చింది అంటిల్ ద క్లైమాక్స్. ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా చాలా బాగా అప్పుడు దాకా వచ్చింది. కానీ క్లైమాక్స్లో అది ఏంటో పేరంట, ఉత్తి గ్యాస్ అంట, దాని నుంచి జగపతి బాబుని మోసం చేయడం అంట, ఇవన్నీ ఆ క్లైమాక్స్ మాత్రమే అస్సలు బాగోలేదు ఈ మూవీలో. ఇంకోటి ఏంటంటే, ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ సాలిడ్ యాక్టింగ్, చాలా ఒక యూనిక్ లుక్తో, ఒక కొత్త హెయిర్ స్టైల్తో లండన్లో సూపర్బ్ అండర్ ప్లేడ్ యాక్టింగ్, ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ని సపోర్ట్ చేయడానికి నంబర్ 1 రాజేంద్ర ప్రసాద్ గారు, అద్దిరింది వాళ్ళ యాక్టింగ్. తర్వాత రాజీవ్ కనకాల అండ్ అఫ్కోర్స్ జగపతి బాబు గారు, వీళ్ళందరూ కేపబుల్ యాక్టర్స్, అందరూ సాలిడ్గా పర్ఫామ్ చేశారు. ప్లస్ దేవిశ్రీ ప్రసాద్ తన ఫాదర్ రిలేషన్షిప్ని ధారపోసి నాన్నకు ప్రేమతో టైటిల్ ట్రాక్ ఇప్పుడు కూడా మీరు వింటే మీ కళ్ళల్లో నీళ్లు వచ్చే తీరుతాయి. అంత మంచి సాంగ్. ఆ సాంగ్ సగం మూవీని హిట్ చేసిందనే చెప్పాలి. నెక్స్ట్ మూవీ వచ్చేసి రంగస్థలం మూవీ. మీకు గుర్తుంటే ఎస్ఎస్ రాజమౌళి గారు బాహుబలి చేసే కన్నా ముందర మగధీర అండ్ ఈగా, ఎస్పెషలీ ఈగా, ఆ 2 మూవీస్ నుంచి వాళ్ళ గ్రాఫే మారిపోయింది. ఎందుకంటే వాళ్ళకి రాజమౌళి గారికి ఈ 2 మూవీస్ నుంచి తనని తాను డిస్కవర్ చేసుకున్నారు. వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటో, వేరే మూవీస్లో ఉన్న ఐటమ్ సాంగ్స్ అలాంటివి కానీ అవన్నీ పక్కన పెట్టి
ఒక బాహుబలి లాంటి పెద్ద మూవీకి నేను చెయ్యగలను అని కాన్ఫిడెన్స్ తెచ్చిపెట్టిన ఇవి 2 మూవీస్. అలాంటిదే రంగస్థలం సుకుమార్ కెరియర్లో అలాంటి కాన్ఫిడెన్స్ తెచ్చిపెట్టింది. ఈ మూవీ నుంచి సుకుమార్ సేమ్ రాజమౌళిలాగే తన స్ట్రెంగ్స్ ఏంటో డిస్కవర్ చేసుకున్నారు. ఒకటి, అర్బన్ ఏరియాస్లో మేజర్ సిటీస్లో స్టోరీ కాకుండా రూరల్ ఏరియాస్లో స్టోరీ చెబితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అది రంగస్థలంలో వాళ్ళు నేర్చుకున్నారు. రెండోది, హీరోకి ఏమైనా లోపం చూపించాలంటే అఫ్కోర్స్ 1 నేనొక్కడినేలో బాగా చూపించలేదు. ఇక్కడ ఒక హీరోకున్న లోపాన్ని ఎలా స్టోరీలో ఇన్వాల్వ్ చేసుకోవాలో ఈ మూవీలో వాళ్ళు ఆ ఆర్ట్ని పర్ఫెక్ట్ చేసుకున్నారు. మూడోది, ఒక రస్టిక్ బ్యాక్డ్రాప్లో స్టోరీ చెబితే చాలామందికి రీచ్ అవుతుంది. ఈ రంగస్థలం అనేది తెలుగులోనే కాకుండా సుకుమార్ గారికి అండ్ రామ్ చరణ్ గారికి అవుట్ సైడ్ ఆఫ్ తెలుగు స్టేట్స్ కూడాను చాలా అప్రిసియేషన్ తెచ్చిపెట్టింది. సో ఇవి 3ను కలుపుకొని నెక్స్ట్ మూవీకి చాలా హెల్ప్ అవుతుంది. ప్లస్ ఈ మూవీలో రామ్ చరణ్ యాక్టింగ్, ఆనెస్ట్లీ ఈ మూవీ నుంచి నేను రామ్ చరణ్ ఫ్యాన్ అయినాను. ఎందుకంటే తను కంప్లీట్ 100%గా డైరెక్టర్కి తను సరెండర్ అయిపోయి, ఒక మంచి డైరెక్టర్ సరెండర్ అయిపోతే నా నుంచి ఎలాంటి ప్రోడక్ట్ వస్తుందో అని రామ్ చరణ్ గారికి తెలిసింది. అప్పటి నుంచి పెద్ద డైరెక్టర్స్ దగ్గర ఎలా సరెండర్ అయిపోవాలో, తన స్ట్రెంగ్త్ అంటే అండర్ ప్లేడ్ యాక్టింగ్ ఎలా చేయాలో, కొంచెం మెగా ఫ్యాన్స్, మెగా బ్యాక్గ్రౌండ్ అని మాట్లాడకుండా ఇండిపెండెంట్గా నేను పెద్ద హిట్ కొట్టగలను అని, ఫ్యాన్స్కి కూడాను ఒక యాక్టర్గా చాలా బాగా యాక్టింగ్ చేయగలరని నమ్మకం తెప్పించుకున్నారు. డెఫినెట్లీ రంగస్థలం స్క్రీన్ ప్లే పరంగా సూపర్ డూపర్ మూవీ. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే పుష్ప 1 కన్నా కూడాను రంగస్థలం స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. అంటే పరుచూరి బ్రదర్ ఒక వీడియోలో ఎక్కడో చెప్పినట్టున్నారు, స్క్రీన్ ప్లే అంటే ఏంటి, ఏమి చెప్పాలి అనేది కాదు, ఏమి చెప్పాలో ఎక్కడ చెప్పాలి అని డిసైడ్ చేసేది స్క్రీన్ ప్లే. ఈ మూవీలో మీకు గుర్తుంటే ఇది చాలా బాగా అన్వేస్తుంది. ఏది చెప్పాలో ఎప్పుడు చెబితే మంచి స్క్రీన్ ప్లే అవుతుందో ఈ మూవీ నుంచి సుకుమార్ గారు నేర్చుకున్నారు. సో నెక్స్ట్ మేము ఇప్పుడు వచ్చేసాము పుష్ప ద రైజ్ మూవీ గురించి. ఇంట్రెస్టింగ్లీ వికీపీడియాలో ఏమిచ్చారంటే ఈ మూవీ ఫస్ట్ అనుకుంది అల్లు అర్జున్ కాదంట. ఈ మూవీని మహేష్ బాబుకి ఆఫర్ చేశారు. మహేష్ బాబు యాక్సెప్ట్ చేసుకున్నారు. వాళ్ళు ఆ హ్యాష్ ట్యాగ్ కూడాను అనౌన్స్ చేసేసారు. సుకుమార్ అండ్ మహేష్ బాబు హ్యాష్ ట్యాగ్ అనౌన్స్ చేసేసారు. తర్వాత సడన్గా ఏమైందో ఏమో, మహేష్ బాబు క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల నేను చేయలేకపోతున్నాను అని వాళ్ళు హీ వెంట్ ఆన్ టు డూ సరిలేదా నీకెవ్వరు. కానీ మంచి చాయిస్ కానే కాదు. ప్లస్ ఇంకోసారి ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుకుమార్ గారు ఏమన్నారంటే, నేను మహేష్ బాబు గారిని అంత డీగ్లామరైజ్డ్గా చేసి చూపించలేకపోయాను, అదే స్టోరీని కొంచెం మార్చి నెక్స్ట్ బన్నీకి ప్రజెంట్ చేశాను అని చెప్పారు. వాట్ ఏ హిస్టారిక్ డెసిషన్ దట్ టర్న్డ్ అవుట్ టు బీ. ఎందుకంటే అప్పుడు దాకా అల్లు అర్జున్ సౌత్ స్టేట్స్ అన్నిట్లోనూ ఫేమస్ అయిపోయినారు. కేరళలో మల్లు అర్జున్ అని, కర్ణాటకలో కూడాను మంచి క్రేజు, ఆంధ్ర స్టేట్స్ ప్లస్ తమిళనాడులో కూడాను ఎన్నో బన్నీ మూవీస్ని అక్కడ రీమేక్ చేసినారు కూడాను. సో సౌత్ మొత్తం కాంకర్ చేశారు. తను ఇంకా నెక్స్ట్ స్టెప్ తీసుకొని పాన్ ఇండియా వెళ్ళాలి, నా కెరియర్లో నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ అవ్వాలి అని బలంగా నమ్ముకున్నప్పుడు అప్పుడు వచ్చిన స్క్రిప్టే పుష్ప. అండ్ మన అందరికీ తెలిసిండేదే ఈ మూవీ ఎలా ఇట్ బ్రోక్ ద రూల్స్ ఫార్ ఇన్ సో మెనీ ఆస్పెక్ట్స్.
ఎందుకంటే ఇది ఇంట్రెస్టింగ్లీ ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు తెలుగు స్టేట్స్లో యావరేజ్ టాకే వచ్చింది. పెద్ద సూపర్ డూపర్ యునానిమస్ హిట్ అని స్టార్టింగ్ అలా ఉండలేదు, మెల్లమెల్లగా పికప్ అయింది. అంతలోపల ఈ హిందీ రైట్స్ని ఒక ప్రొడ్యూసర్ కొనుక్కొని, తను యాక్చువల్లీ పుష్ప 2 చేయలేదు ప్రొడ్యూసర్గా, కానీ తను ఓన్లీ సౌత్ మూవీస్ని డబ్ చేసి రిలీజ్ చేసే ప్రొడ్యూసర్, ఒక సాధారణ ప్రొడ్యూసర్. తను ఈ మూవీకి ఒక మంచి డెసిషన్ తీసుకున్నాడు. శ్రేయస్ తల్పడే అని ఒక మరాఠీ యాక్టర్ ఉన్నాడు, హిందీ మూవీస్లో కూడా చాలా బాగా చేశారు. మీకు గుర్తుందంటే నాగేష్ కుకునోర్ వాళ్ళ ఇక్బాల్ ఒక డెఫ్ అండ్ డమ్ బౌలర్లో వస్తాడు, అతను శ్రేయస్ తల్పడే. అతను అల్లు అర్జున్కి డబ్బింగ్ చేశాడు. అది ఐ థింక్ వాజ్ ద మేజర్ పాయింట్. అక్కడ తన డైలాగ్ డెలివరీ నార్త్లో చాలా పెద్ద హిట్ అయ్యింది. తర్వాత అఫ్కోర్స్ ఊ అంటావా సాంగ్ కూడా హిట్ అయ్యింది. ప్లస్ ఆ తగ్గేదిలే మేనరిజం హిందీలో జోకేగానే. సో ఇది చూడండి ఎంత బాగా హిందీలో కూడాను ఒక మాస్ మేనరిజం, దానికి తగ్గట్టు వర్డ్ ఎంచుకున్నారు. అది ఏమైందంటే ఐపీఎల్ సీజన్లో పెద్ద క్రేజ్ అయిపోయింది ఇది. అందరూ ఇండియన్ ప్లేయర్స్, జడేజా కానివ్వండి, అశ్విన్ కానివ్వండి, ఇంకా ఇషాన్ కిషన్ కానివ్వండి, అందరూ జోకేగానే తగ్గేదిలే. ప్లస్ అందరికీ గుర్తున్నట్టు డేవిడ్ వార్నర్, తను ఈ రీల్స్ చేసుకుంటూ పుష్ప గురించి తన ఫ్యామిలీతో, వైఫ్తో, తన కూతుర్లతో ఎంత క్యూట్ ఇన్స్టా రీల్స్ చేశారంటే ఇది డేవిడ్ వార్నర్ను ఫేమస్ చేసింది. ప్లస్ అలాగే పుష్ప 2కి ఇంకా నా భూతో నా భవిష్యత్తు లాగా క్రేజ్ వచ్చేసింది. ఇంకా మీకు తెలిసిండేదే ఎంత పెద్ద హిట్ అయింది. దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకోవడానికి పుష్ప 2 ఇప్పుడు రెడీ అయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ట్యూస్డే, వెడ్నెస్డే రిలీజ్ అవ్వబోతోంది. మన అందరికీ తెలిసిండేదే పుష్ప 2 డెఫినెట్గా థర్డ్ 1000 crore మూవీ డెఫినెట్గా అవుతుంది. ఇంకోటి ఏంటంటే పుష్ప 2 గురించి యునిక్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు బాహుబలి 2 డెఫినెట్లీ 1000 crores దాటింది, కల్కి 1000 crores దాటింది. ఇవి రెండు మీరు చూసుకుంటే విఎఫ్ఎక్స్ హెవీ మూవీస్, పెద్ద స్క్రీన్లోనే చూడాలి. అండ్ డెఫినెట్లీ ప్రభాస్ హీరో కాబట్టి క్రేజ్ ఉంది. కానీ ఇక్కడ పుష్ప వచ్చేసి ఒక డ్రామా, అది ఒక ర్యాగ్స్ టు రిచెస్, ఒక కూలీ చేసేవాడు ఒక ఎంపైర్ ఎలా బిల్డ్ చేసుకున్నాడు, పాబ్లో ఎస్కోబార్లా ఎంపైర్ ఎలా బిల్డ్ చేసుకున్నాడు, ఒక యాంటీ హీరో అనే చెప్పగలం. తన స్టోరీ విఎఫ్ఎక్స్ ఎక్కువ లేకోకుండా ఇంత పెద్ద క్రేజ్ బిల్డ్ అవ్వడం అనేది డెఫినెట్లీ చాలా పెద్ద అచీవ్మెంటే అని చెప్పాలి తెలుగు ఇండస్ట్రీకి. చూద్దాం ఎలా అవుతుందో. ఏదేమైనా మీ వీకెండ్ రివ్యూవర్ ఈ మూవీని రివ్యూ చేస్తాడు, మీ ముందు తెస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా మంచి వీడియోస్ వస్తున్నాయి. ప్రతి వారం ఒక 3 వీడియోస్ అయినా మినిమం చేయాలి అని అనుకుంటున్నాను. మీకు నచ్చుద్ది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్తే.